ఎస్పీపై 550 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పంటకు ఎంఎస్పీ 4800 ఉందని వెంటనే బోనస్ ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. పండించే రైతుల యొక్క సమస్య గురించి వాళ్ళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన, నా పక్షాన ఒక 2 డిమాండ్లు చేయదలుచుకున్నాను. గత వారం రోజుల క్రితం నేను సోయా మార్కెట్ లో రేట్ తక్కువకు పోతా ఉన్నది. మద్దతు ధర 4892 ఉంది. దానికి బోనస్ తో కలిపి 5392 రూపాయలు పెట్టి కొనాలి. మార్కెట్ లో 4300 పోతా ఉంది. 1100 రైతు క్వింటాల్ కి నష్టపోతా ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ అది మొక్కుబడిగానే ఏర్పాటు చేసినట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఎకరానికి ఈ రోజు ఈ రాష్ట్రంలో మంచి వాతావరణం అనుకూలంగా ఉండే సోయా కాబట్టి 10 నుంచి 12 క్వింటాల్ ఒక ఎకరానికి పంట దిగుబడి వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎకరానికి కేవలం 6 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్తా ఉన్నారు. 6 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. మరి 10 నుంచి 12 క్వింటాళ్లు ఎకరానికి పండించిన రైతు మన మిగతా 4 క్వింటాళ్లు 5 క్వింటాళ్లు మార్కెట్ లో 1100 రూపాయలు తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.